హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు ఇన్ఫినిక్స్ నుండి ఒక బడ్జెట్ ఓరియంటెడ్ ఫోన్ అయితే రాబోతుంది, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 అని చెప్పేసి. సో ఈ రోజు వీడియోలో మనము ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ని చూద్దాము. అండ్ ఓవరాల్గా ఇది వాల్యూ ఫర్ మనీ ఫోనా కాదా అనేది కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 2 ఫోన్ ఆగస్ట్ 10కి ఫ్లిప్కార్ట్లో అయితే రానుంది. వీళ్ళు రెండు వేరియంట్స్లో తీసుకొస్తున్నారు. ఒకటి 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 6000లో, అండ్ ఇంకొకటి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ 7000లో. సో రెండు వేరియంట్స్లో అయితే ఈ ఆగస్ట్ 10కి ఫ్లిప్కార్ట్లోనైతే మనకి ఫోన్ వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ మొత్తం మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో డిజైనింగ్ అయితే కొంతవరకు చూడడానికి బాగానే ఉంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే 5.45 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని 720x1440 పిక్సెల్ రెజల్యూషన్ తోని ఇది ఐపీఎస్ ఎల్సిడి ప్యానెల్. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకైతే చూడడానికి బాగానే ఉంది. అండ్ దీంట్లో బ్రైట్నెస్ చూసుకుంటే 500 నిట్స్ ఉందని చెప్తున్నారు. అంటే డిస్ప్లే మనకు కలర్స్ ఇవన్నీ కూడా బ్రైట్గా అండ్ వైబ్రెంట్గా కనబడతాయి. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకు బాగుంది. ఎందుకంటే ఈ ప్రైస్ ట్యాగ్లో మనకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అంటే మనకు కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్లో మనకు మీడియాటెక్ MT6739 చిప్ సెట్ వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. దీంట్లో ఓన్లీ 4 కోర్సే ఉంటాయి. ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ ఇవి 1.5 GHz క్లాక్ అయినాయి. సో ఇది మనకు ఈ ప్రాసెసర్ ఆల్మోస్ట్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్కి ఈక్వల్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ కూడా క్వాడ్ కోర్ ప్రాసెసరే. దాంట్లో కూడా 4 కోర్స్ ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్సే. అది 1.4 GHz క్లాక్ అయి ఉంటుంది. ఇది మనకు మీడియాటెక్ ప్రాసెసర్, ఇది 1.5 GHz క్లాక్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే రెండు ప్రాసెసర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. నెక్స్ట్ మనం జీపీయూ గురించి మాట్లాడుకున్నట్లయితే IMG పవర్ VR GE8100 జీపీయూ అయితే దీంట్లో వస్తుంది. సో హార్డ్వేర్ కాంబినేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంది. దీంట్లో ట్రిపుల్ స్లాట్ కూడా ఉంది. అంటే 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 మెమరీ కార్డ్ 3 ఎట్ ఏ టైం అయితే మీరు వేసుకోవచ్చు. అండ్ మెమరీ కార్డ్ని వేసుకొని 256GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ విఓఎల్టీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫోన్. మీరు 2 జియో ఫోన్స్ని ఒకటేసారి వేసి కాల్స్ అండ్ ఇంటర్నెట్ అయితే యూజ్ చేయవచ్చు. సో ఓవరాల్గా హార్డ్వేర్ చూసుకుంటే మనకైతే ఈ ప్రైస్ ట్యాగ్లో మనకైతే కొంచెం బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్లాష్ లైట్తోని, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్తోని. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సార్ ఉంది. ఇది కూడా డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్తో వస్తుంది. సో ఓవరాల్గా రెండు కెమెరాస్ అయితే మనకు కొంచెం బాగానే ఉన్నాయి. సో రెండు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూజ్ చేసుకొని మనము 1080pలో వీడియోస్ని అయితే తీయవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3050 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో బ్యాటరీ చూసుకుంటే మనకైతే కొంచెం తక్కువనే ఉందని చెప్పవచ్చు. అట్లీస్ట్ 3500 ఆర్ 3800 ఇచ్చుంటే మనకు కొంచెం బెటర్ ఉండేది. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే లేదు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే కనబడదు. ఓన్లీ ఫేస్ అన్లాక్ని యూజ్ చేసుకొని మనం అయితే అన్లాక్ చేయొచ్చు, లేకపోతే ప్యాటర్న్ పిన్స్ ఈ విధంగా మనం అయితే ఫోన్ అన్లాక్ చేయవచ్చు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకపోవడం ఈ ఫోన్కి అయితే ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో యాక్సిలరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, ambient లైట్ సెన్సర్స్ ఉన్నాయి. బట్ జైరోస్కోప్ సెన్సర్ అండ్ మ్యాగ్నెటోమీటర్ సెన్సర్ అయితే లేదు. సో ఈ రెండు సెన్సర్స్ కూడా లేదు. మీరు VR హెడ్సెట్ని యూజ్ చేసుకుని 360 వీడియోస్ని అయితే చూడలేరు. అండ్ కంపాస్ని కూడా మీరు దీంట్లోనైతే వాడలేరు. సో ఓవరాల్గా సెన్సర్స్ అయితే మనకు ఈ విధంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ ఫోన్ మనకు వాల్యూ ఫర్ మనీ ఫోనా కాదా అంటే 6000 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ ఫోన్ అయితే మనకు కొంచెం బెటర్ ఫోనే. మీ హైయెస్ట్ ప్రయారిటీ 18:9 ఆస్పెక్ట్ రేషియో అండ్ డ్యూయల్ విఓఎల్టీ అయితే 6000లో ఈ ఫోన్ అయితే మీకు ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అందులో మన కెమెరాస్ కూడా ఈ ప్రైస్కి కొంచెం బెటరే. అండ్ దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. అండ్ దీంట్లో బ్యాటరీ కూడా 3000 mAh ఉంది. సో ఈ రెండైతే మనకు కొంచెం దీంట్లో డ్రాబ్యాక్స్. అండ్ దీంట్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయకండి. హెవీ గేమింగ్ అండ్ హెవీ పర్ఫార్మెన్స్కి అయితే కూడా ఈ ఫోన్ అయితే పనికి రాదు. సో ఓవరాల్గా 6000లో చూసుకుంటే కొంచెం డీసెంటే అని చెప్పవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు 6000 పెడుతున్నారు కదా, 18:9 ఆస్పెక్ట్ రేషియో మీ మెయిన్ ప్రయారిటీ కాకపోతే 5000లో మీకు 1080 వస్తుంది, అదే తీసుకోండి. దీనికన్నా కొంచెం బెటర్ ఉంటుంది. సో రెండు సేమే. ఇంకా 1080లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. బట్ 18:9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఉండదు. అది ఒక్క
చూడండి 18:9 హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఇది తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఫింగర్ ప్రింట్ స్కానర్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే 10R తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకొక ఫోన్ కూడా ఉంది మనకు 6000లోనే 10RE అని చెప్పేసి. ఇది మనకు ఈ ఇన్ఫినిక్స్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది దీంట్లో, స్నాప్డ్రాగన్ 430, అండ్ జీపీయూ కూడా మనకైతే కొంచెం బెటర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ కి మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ కన్నా మీకు 10R ఈ ఫోన్ అయితే కొంచెం బెటర్ ఉంటుంది, సేమ్ ప్రైస్ లో వస్తుంది. బట్ దాంట్లో 18:9 ఆస్పెక్ట్ రేషియో ఉండదు, 16:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లేతో ఉంటుంది, అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా దాంట్లోనైతే ఉంటుంది. బ్యాటరీ కూడా మీకు అయితే కొంచెం బెటర్ బ్యాటరీ ఉంటుంది 10REలో. సో చూడండి, నా ఒపీనియన్స్ అయితే ఈ ఫోన్స్ గురించి ఇది. సో మీ ఒపీనియన్స్ ఏంటో ఈ ఫోన్ గురించి కింద కమెంట్స్లో చెప్పండి. ఈ ఫోన్ మీకు వాల్యూ ఫర్ మనీయా కాదా? 6000లో ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి, వాల్యూ ఫర్ మనీయా కాదా అని చెప్పేసి. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే ఎటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.